నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ ట్రేడింగ్ గురించి మాట్లాడగానే అందరూ రకరకాల స్ట్రాటజీస్, రకరకాల చార్ట్ ప్యాటర్న్స్ ఏవో చెప్తుంటారు కదా. అంటే అందరూ చెప్తుంటారు కానీ వీటిని ఎగ్జాక్ట్గా ఎలా బిల్డ్ చేయాలి, రైట్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే విషయం మాత్రం చాలామంది చెప్పట్లేదు. సో యాజ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్గా మరి ఒక స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలి అంటే దానికి రేవంత్ ఏం చెప్తారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, మార్కెట్లో కూడా చాలా స్ట్రాటజీస్ అవైలబుల్ ఉంటూ ఉంటాయి. సో మార్కెట్లో కూడా మనకి చాలా టెక్నికల్ ఇండికేటర్స్ కూడా చాలా రకాలుగా అవైలబుల్ ఉంటూ ఉంటాయి. కొంతమంది ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళు అయితే స్ట్రాడిల్, స్ట్రాంగిల్, ఐరన్ ఫ్లై ఇట్లాంటివి ఏదో ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటి అని అంటే జస్ట్ ఏదో మనకి ఆప్షన్ బయింగ్లో స్కాల్పింగ్ లాగా చేస్తూ ఉంటారు. సో కొంతమంది వాటి కోసం ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతారు, కొంతమంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫాలో అవుతారు, కొంతమంది ఇండికేటర్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ బేసిక్గా కొత్తకొస్తున్న ట్రేడర్స్ని నేను గమనించినప్పుడు, నేను రీసెంట్గా ఎక్కువ కొత్తకొస్తున్న ట్రేడర్స్ తోటి మాట్లాడటం అంటే లైక్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగినప్పుడు, గుర్తుపట్టి అడిగినప్పుడు, నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను గమనించింది ఏంటి అని అంటే వాళ్ళకి ఒక క్లియర్ కట్ స్ట్రాటజీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయం గురించి కూడా ఐడియా లేదు. సో బేసిక్గా స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవటానికి మనం చాలా హోంవర్క్ ఆర్ పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఏదో ఎక్కడ యూట్యూబ్లో చెప్పేశారు అనగానే కాదు, నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే మాట, ఒక స్ట్రాటజీ అనేది ఒక ట్రేడర్ యొక్క పర్సనాలిటీకి రిప్లికా. అంటే ట్రేడర్ యొక్క సైకాలజీకి అనుకూలంగా, వాళ్ళకున్నటువంటి రిస్క్ ఎంత తీసుకోగలుగుతారు అన్నదానికి అనుకూలంగా, వాళ్ళకున్నటువంటి క్యాపిటల్ కండిషన్స్కి అనుకూలంగా మాత్రమే ఒక స్ట్రాటజీ కస్టమైజ్డ్ అయి బిల్డ్ అవుతూ ఉంటుంది. నేను ఏదైనా స్ట్రాటజీ ఇచ్చినా కానీ అది డైరెక్ట్గా ఆపోజిట్ పర్సన్ ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకని అంటే కంప్లీట్ స్ట్రాటజీ నేను మార్కెట్ ఏ పర్స్పెక్టివ్లో చూస్తాను అన్న దానికి అనుకూలంగా నేను బిల్డ్ చేసుకుంది మాత్రమే. నా కండిషన్స్ అవతల వాళ్ళకి పాసిబిలిటీ అంటే ప్రాఫిట్ పాసిబిలిటీ ఉంటుంది అంటే ఉండదు. నా స్ట్రాటజీ నాకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో స్ట్రాటజీ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మీరు ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వండి. మీరు ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వండి. ఏదైనా బ్రేక్అవుట్ అయితే నేను తీసుకుంటాను అనుకోండి, లేకపోతే ఏదైనా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే తీసుకుంటాను అనుకోండి, లేదా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే తీసుకుంటాను అనుకోండి. మీరు ఎలా అయినా తీసుకోండి, లేదా ఇండికేటర్స్ అయినా ఫాలో అవ్వండి, ఎలా అయినా ఫాలో అవ్వండి. కానీ మీరు ఏదైతే పర్టికులర్గా ఏ చార్ట్ని అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ తోటే చెప్తాను, అది మీకు అనుకూలంగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ సెల్లర్ని. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నేను పర్టికులర్గా నాకు సంబంధించి కొన్ని ఇండికేటర్స్ని, రకరకాల ఇండికేటర్స్, ఇన్ఫ్యాక్ట్ నేను 1-2 కాదు, కొన్ని 100 ఇండికేటర్స్ని ప్రయత్నం చేసి ఉంటాను. ఆ 100 ఇండికేటర్స్ని రకరకాల టైం ఫ్రేమ్స్ లోటి, ఆ 100 ఇండికేటర్స్ని వేరే ఇండికేటర్ కాంబినేషన్స్ తోటి, ఇట్లా రకరకాల కండిషన్స్ తోటి నా స్ట్రాటజీని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేశాను. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి ఇండికేటర్ ప్రతి చార్ట్కి పనికిరాదు. కొన్ని ఇండికేటర్స్ కొన్ని చార్ట్స్కి మాత్రమే పనిచేస్తాయి. ఆ ఇండికేటర్కి ఇంకేదైనా ఒక ఇండికేటర్ తోడైనట్లయితే దాని అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు టెస్టింగ్ చేసేటప్పుడు, ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేసేటప్పుడు ఆ ఇండికేటర్ ఏ టైం ఫ్రేమ్లో బాగా పర్ఫామ్ చేస్తుంది, 4 అవర్స్లో, 3 అవర్స్లోనా, 2 అవర్సా, 1 అవర్సా, 30 మినిట్సా, 5 మినిట్స్లో బాగా పర్ఫామ్ చేస్తుందా. సో బేసిక్గా మీరు అన్ని టైం ఫ్రేమ్స్లో దాన్ని చెక్ చేయాలి. అన్ని టైం ఫ్రేమ్స్లో చెక్ చేసిన తర్వాత ఆ ఇండికేటర్కి ఇంకేదన్నా ఇండికేటర్ని కనుక జత కలిపితే మనకి ఎక్యురసీ అనేది బిల్డ్ అవుతుంది ఆ ట్రేడింగ్లో. సో ఆ ఎక్యురసీ ఎక్కడ బిల్డ్ అవుతుంది అనేది అగైన్ అన్ని రకాల టైం ఫ్రేమ్స్లో చెక్ చేసిన తర్వాత మనం దాన్ని కనీసం 3 సంవత్సరాలు బ్యాక్ టెస్ట్ చేయాలి. అంటే మనకి బ్యాక్ టెస్టింగ్కి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీరు బ్యాక్ టెస్టింగ్ అనుకోవటగానే గూగుల్లో 100 వస్తాయి. సో ఏదో ఒకటి స్ట్రీక్ లాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, మీరు ఏదైనా యూజ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఖచ్చితంగా 3 సంవత్సరాలు దాన్ని బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని పేపర్ ట్రేడ్ చేయాలి. సహజంగా అందరూ పేపర్ ట్రేడ్ అని అనగానే ఏమనుకుంటారంటే వాళ్ళ డే క్లోజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంట్లో కూర్చొని ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతా, ఇక్కడ ఎగ్జిట్ అవుతా. సో బేసిక్గా మీరు కంప్లీట్ అయిపోయిన క్యాండిల్ని పెట్టుకొని గనక రాస్తున్నారు అంటే దాన్ని బ్యాక్ టెస్ట్ అంటారు. బేసిక్గా అక్కడ ఏం జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు అనుకూలంగానే తీసుకుంటారు. పేపర్ ట్రేడ్ అనేది ఎప్పుడైనా కానీ లైవ్ మార్కెట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు లైవ్లో క్యాండిల్ మూవ్ అవుతున్నప్పుడే మీ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ని ప్లాన్ చేయాలి. దానికోసం మీరు పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటారా, లేదా సాఫ్ట్వేర్స్ వాడతారా? ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కానీ, సెన్సిబుల్ కానీ వీటన్నిటిలో పేపర్ ట్రేడ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్స్ వాడుకుంటారా? వాడుకున్న తర్వాత దాన్ని పేపర్ ట్రేడ్ చేసి టెస్ట్ చేయండి. దాన్ని ఫార్వర్డ్ టెస్టింగ్ అని అంటాం. ఫార్వర్డ్ టెస్టింగ్ కనీసం 3 నెలలు చేయాలి.
ఈ ఫార్వర్డ్ టెస్టింగ్ లో కూడా అది పాస్ అయినట్లయితే అప్పుడు మీరు మీ లైవ్ మార్కెట్లో చాలా తక్కువ క్వాంటిటీ తోటి ట్రేడ్ చేయడం మొదలు పెట్టండి. ఇక్కడ ఇన్ని టెస్టింగ్లు చేసాం కదా, ఫుల్ డిప్లాయ్ చేయొచ్చు కదా ఇక్కడ అని అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రియల్ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి మనకి. ద రియల్ గేమ్ ఇక్కడ మొదలవుతుంది. పేపర్ ట్రేడింగ్ లో మీ డబ్బులు కావు కాబట్టి స్ట్రాటజీ సక్సెస్ అయినప్పటికీ మీ ఎమోషన్స్ అక్కడ పాస్ అవ్వవు. మీ ఎమోషన్స్ ని కూడా పాస్ చేయడానికి మరో 3 నెలల పాటు మీరు ఆ చిన్న క్యాపిటల్ తోటి కనుక ట్రేడ్ చేసినట్లయితే మీ స్ట్రాటజీ ప్లస్ మీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఇన్లైన్ అయిపోతాయి. అప్పుడు మీకు సంబంధించిన క్యాపిటల్ని స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని డిప్లాయ్ చేస్తే ఐదర్ స్ట్రాటజీ బాగోపోవడం వల్ల ఫెయిల్ అవ్వచ్చు, లేదా స్ట్రాటజీ బాగున్నా మీ ఎమోషనల్ కండిషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మీ డబ్బులు పోగొట్టుకోవచ్చు. సో బేసిక్గా దీని మొత్తానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని మనం లైవ్లో ప్రాపర్గా డిప్లాయ్ చేయాలి, కాన్ఫిడెంట్గా అది ఫెయిల్ అవ్వదు అని అంటే ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 4 to 6 months. కొంచెం మాకున్న అనుభవంతో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అయితే గనక ఒక 1 or 2 months డిప్లాయ్ చేయగలుగుతారు, బికాస్ ఎమోషన్స్ ఆల్రెడీ కంట్రోల్లో ఉంటాయి. అదే కొత్త ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా 4 to 6 months కనీసం దాన్ని ఆ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎక్స్పీరియన్స్ వాళ్ళ కండిషన్ ఒకలాగా ఉంటుంది, కొత్త వాళ్ళ కండిషన్ ఒకలాగా ఉంటుంది. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ మీరు తీసుకునేటువంటి పొజిషన్స్ కానీ ఎగ్జిట్స్ కానీ మీరు ఒక రూల్ బుక్ పెట్టుకోండి. ఇప్పుడు చెప్పాను కదా స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి ఆ ప్రొసీజర్ని ఒక రూల్ బుక్ని పెట్టుకోండి. ఇక్కడ మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, హిందూస్ కోసం భగవద్గీత ఉంది, ముస్లిమ్స్ కోసం మనకు ఖురాన్ ఉంది, క్రిస్టియన్స్ కోసం మనకు బైబుల్ ఉంది. అలానే ఒక ట్రేడర్ కోసం ఎప్పుడూ ఒక రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్ ఎవరో రాయరు, ఆ రూల్ బుక్ నువ్వే రాసుకుంటావు. ఆ రూల్ బుక్ ని ఎంతలా ఫాలో అవ్వాలి అని అంటే బార్డర్ లో ఉండే ఒక సోల్జర్ ఎమోషన్స్ తోటి కాదు, కేవలం ఆర్డర్స్ తోటే పనిచేస్తాడు. అలానే నువ్వు కూడా ఒక సోల్జర్ లాగా కేవలం నీ రూల్ బుక్ కి అనుకూలంగా మాత్రమే పనిచేయాలి. నువ్వు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ డే లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా మీరు రాసుకోని అవసరం లేదు. ఆ డే మీరు రూల్స్ ఫాలో అయ్యారా, రూల్స్ ఫాలో కాలేదా అనేది మాత్రమే మీ లాగ్ బుక్ లో ఎంటర్ చేయాలి. రూల్స్ ఫాలో కాలేదు అంటే ఆ డే ప్రాఫిట్ వచ్చినా మీరు ఫెయిల్ అయిపోయినట్టే, ఆ రోజు లక్తో మీకు ప్రాఫిట్ వచ్చింది అంతే. సో మీరు ప్రతిరోజు మీరు అటెండెన్స్ ఎట్లా ఎంచుకుంటారో, ఈ రోజు నేను రూల్స్ ఫాలో అయ్యాను ఫాలో కాలేదు, మీరు టోటల్ 21 ట్రేడింగ్ డేస్ లో మీరు 21 days రూల్ ఫాలో అయితేనే మీరు ట్రేడర్ అన్నట్టు. మీకు ఆ 21 days లో ఎవ్రీ మంత్ ప్రతిరోజు డబ్బులు వచ్చినా గుర్తు పెట్టుకోండి, మొత్తం డబ్బులు నెక్స్ట్ మంత్ అయిపోతాయి. ఎందుకనంటే యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్ టు ఫాలో యువర్ ఓన్ రూల్స్. డిసిప్లిన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. సో మొత్తానికి రూల్ బుక్ ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎస్. సో రూల్ బుక్ ని సిద్ధం చేసుకుంటే ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ గా ఆ ఉన్న స్ట్రాటజీస్ ని ఎప్పటికప్పుడు మార్కెట్ టైమింగ్ ని చూసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు అంటారు. yes రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.